ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే కట్టవారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన జూలై 3వ తారీఖు అనుకున్నారు, ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేశారు. వైసీపీ నాయకులు మా నాయకుడిని కనుక అడ్డుకుంటే, మా నాయకుడి కనుక పర్మిషన్ ఇవ్వకపోతే అంత ఇంత అని మాట్లాడారు. నిన్న కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు మీడియాతో మాట్లాడారు. కానీ ఉన్న పరాన్ని ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రద్దయింది. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడం ఇష్టం లేకనా, లేకపోతే వేరే రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి ఇష్టం లేకే ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించాడు గతంలో. తనైతే వెళ్ళలేదు కదా. ఇప్పుడు కూడా ఆ జిల్లా నాయకులు సముఖంగా లేరు. మన రెంటపాళ్ల సంఘటన చూసిన తర్వాత మనకెందుకు తలకాయ నొప్పి, లేనిపోయిన ఇబ్బందులు మనకెందుకు రావాలి, రేపు పొద్దున మనం ప్రజల్లోకి వెళ్లాల్సింది, ఇయ్యాలి కాకపోతే రేపైనా సరే మనకు రాజకీయాలే కావాలి, ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ, ఇలాంటి పార్టీలో మనం ఉంటే మనకే పుట్టి ముంచుతారు, కాబట్టి మనం ఎందుకు వెళ్ళాలి, ఎందుకు జన సమీకరణ చేయాలి అని చెప్పని వాడు భావిస్తున్నాడు. జన సమీకరణ ఎందుకు అసలు? ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి పోయి పలకరించి రావడానికి బడ సమీకరణ సంబంధం ఏంటి అసలు? ఆయనకు 3-4 వేల మంది కనుక చుట్టూ లేకపోతే ఆయన వెళ్ళలేడు. ఆయనకుండే భయం ఆయనకుంది. కాబట్టి జన సమీకరణ కావాలి. దానికి జనం కూడా సిద్ధంగా లేరు రావడానికి. ఒకనాడు అదే ఉమ్మడి నెల్లూరు జిల్లా 10కి 10 స్థానాలు 2019లో ఆయనకి ఇచ్చారు. అవును. ఇప్పుడు 10కి 10 కూటమికి ఇచ్చారు. మొదట్లో కాంగ్రెస్ కంచుకోట, తర్వాత వైసీపీ కంచుకోట అయింది. కానీ చేసుకున్న పొరపాట్ల కారణంగానే ఏమో మళ్ళీ మన కూటమికి అదే కదా. అంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇప్పుడు అతనికి మాత్రం ఒకటి అర్థమైపోయింది. 164 స్థానాలు కూటమికి ఇచ్చారు, 151 స్థానాలు నాకు 11 స్థానాలు ఇచ్చారు. అంటే నాకు కాళ్ళు చేతులు 2 కట్టిపడేశారు ప్రజలు. కాబట్టి నేను లేచే పరిస్థితిలో లేదు. కానీ జనానికి నేను లేస్తున్నాను, పరిగెత్తున్నానని చెప్పుకోవడం కోసం తాపత్రయపడుతున్నాడు అతను. ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారు, జనం ఏ విధంగా భావిస్తున్నారంటే, మేము 151 స్థానాల నుంచి 11 స్థానాలు పరిమితం చేశాము, మీకు 164 స్థానాలు ఇచ్చాము. కారణం ఏందంటే భవిష్యత్తులో ఈ పార్టీ మనుగడ సాగించకూడదని చెప్పని మేము కాళ్ళు చేతులు ఇబ్బంది కట్టేసి అక్కడ పడేసాము. దయచేసి మీరు ఆ బంధాలను తెంచి వాళ్ళని నడిపించే పరిస్థితి తీసుకురావద్దు. ఆ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం చేయకూడదనే నిర్ణయానికి ప్రజలుగా మేము వచ్చాము అని చెప్పని వాళ్ళు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇప్పుడు దాన్ని లేదు, నేను లేచి పరిగెత్తబోతున్నాను, నా బంధాలు విడిపోయినాయి అని చెప్పుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ చూసినా కూడా మీరు చూసుకోండి, గతంలో నాకు కొన్ని సంఘటనలు గుర్తొస్తూ ఉన్నాయి. అంటే ఈరోజు పేర్లు ఉదాహరించకూడదు, కానీ ఒక నాయకుడికి ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా జనం వచ్చేవాళ్ళంట. ఎక్కడికి వెళ్ళినా 10,000 మంది 15,000 మంది జనం పోగయ్యేవాళ్ళంట. కానీ ఎన్నికల్లో ఓడిపోతూ ఉండేవాళ్ళు. ఏందయ్యా అని చెప్పని మా పెద్దలు మా దగ్గర ఆ రోజు జనతా పార్టీ వచ్చినప్పుడు మా దగ్గర మాట్లాడుకున్న మాటలు ఏందంటే, ఎక్కడికి వెళ్ళినా ఈ జనాభానే ఉండేవాళ్ళంట. అంటే జగన్కి ఎక్కడికి పోయినా ఆ జనాభానేనా? అంతే కదా. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయనకి ఒక 500 మంది పైన ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు కదా. ఆయన 11 వాహనాలు, తర్వాత 82 వాహనాలు, వాళ్ళ ముడుసులందరూ ఉంటున్నారు కదా. ఎక్కడికి వెళ్ళినా ఆ వీళ్ళైతే వాళ్ళే ఉంటారుగా, వీల్ పిక్స్. కాబట్టి అక్కడ దిగంలోనే 1000 మంది చుట్టూ కనపడ్డారు అనుకోండి, ఎంత పెద్ద జనాభా ఉన్నట్టు కనపడతారు. అక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు ఎంతమంది ఉంటారు. ఈలోపు వీళ్ళు పోగేసిన వాళ్ళు ఉంటారు కదా, గాంజా బ్యాచ్ ఉంటుంది కదా, మారక ద్రవ్యాలు సేవించే వాళ్ళు ఉంటారు కదా, అసాంఘిక శక్తులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇటు వస్తారు కదా. ఇప్పుడు కాస్త నాకు తెలియక జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తామన్నారు. ఏ సంక్రాంతి? పోయిన సంక్రాంతి చెప్పారా మీకు? 2025 అని చెప్పారా? చెప్పండి నాకు, చూపించండి ఎక్కడన్నా. 2025 సంక్రాంతి తర్వాత నేను 2025 సంక్రాంతి నుంచి నేను జనంలోకి వస్తున్నానని మీకు ఎక్కడైనా చెప్పారా? ఆ మాట అనగానే వైసీపీ సంబంధించిన 2 మంత్రులు పార్టీకి రాజీనామా చేశారు. అవంతి శ్రీనివాసు, కన్నబాబు, మాజీ మంత్రులు. వాళ్ళు మీరు జనంలోకి రావద్దు, మీరు వస్తానంటే మా దూడ తీరుద్ది, మనకి పాజిటివ్ రాలేదు, ఎవడు రాడు జనాలు అని చెప్పేసి రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎవరు లేరని చెప్పి చెప్పారు ఆ రోజు. జనాలు లేరనే కదా, బలం తగ్గిపోయిందనే కదా 3 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరిగితే ఎందుకు నిలబడలేదండి? ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే, వీళ్ళకి అనుకూలంగా ఉంటే ఎందుకు నిలబెట్టుకోలేదు?
మరి ఆ రోజు ఏమైంది, పంచాయతీల్లో నువ్వు అధికారంలో ఉండగల్లోనే ఎవరిని కూడా ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా చేసి కొట్టి వాళ్ళ దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర ఉన్న పత్రాలు లాక్కొని చించేసి అధికారులను అడ్డం పెట్టుకొని పత్రాలు సరైనవి కాదని చెప్పించేసి అనర్హులుగా ప్రకటించారు కదా. మరి ఈరోజు ఏమైపోయింది, మీకు బలం ఏమైపోయింది ఆ జనం? మరి ఎందుకు మీరు శాసనమండలిలో పోటీ చేయలేదు? 40% ఓటు బ్యాంక్ ఉందని వాళ్ళు చెప్పుకుంటున్నా కూడా మరి ఎందుకు పోటీ చేయలేదు? ఇది అర్థం చేసుకుంటే చాలు, వాళ్ళ బలం ఏంటో వాళ్ళ క్షేత్రస్థాయిలో వాళ్ళకి అర్థమైపోయింది. కాకపోతే మేకపోతు గాంభీర్యం, కొంతమంది నాయకులు వెళ్లకుండా ఉండటం కోసం, పార్టీ ఉందని చెప్పుకోవడం కోసం, మనుగడ సాగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సహజంగానే పంచాయతీలు ఏం జరుగుతుందంటే కట్టావారి బలం ఎంత, నా బలం ఎంత, లేకపోతే ఇంకోటి బలం ఎంత అని చెప్పి చూపించుకుంటారు. అక్కడ పార్టీల ప్రమేయం చాలా తక్కువ, వ్యక్తిగత ఎన్నికలే పంచాయతీలో జరిగేది. అవును, అందుట్లో ఒకవేళ ఈ పార్టీకి చెందిన వాడు కొంతమంది మంచి వాళ్ళు ఉంటే వాళ్ళు గెలుస్తారు. అవును, గెలిచిన పరిచయాలు దీనివల్ల గెలుస్తూ ఉంటారు. గెలిచినప్పుడు చూసారా మా బలం అని చెప్పుకుంటారు వాళ్ళు. దానికోసం కూడా ప్రయత్నం చేయట్లేదు కదా. అంటే వాళ్ళ పార్టీలో మంచి వాళ్ళు పరిచయస్తులు ఉండరేమో. లేదని మనం ఎట్లా అంటాం, కానీ అందరూ ఆ విధంగా జమకట్టలేము. ఇప్పుడు వాళ్ళకు 100 మంది జనాభా ఉంటే 5 అలాంటి వాళ్ళు ఉంటారండి, మిగిలిన 95 మంది కూడా వాళ్ళు అలాంటి సమాజం ఇట్లా ఉండేది కాదు కదా. కాబట్టి అందరూ అలా మనం జమకట్టలేము, అందరం కూడా మనం అనలేము. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా ఆ 10 మందే ఉంటారు కాబట్టి, ఆ 10 మంది అలాంటి వాళ్లే కాబట్టి వాళ్ళ మీద ఇలాంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావటానికి ఇదా భయపడితే పాదయాత్ర ఎలా చేస్తారు? పాదయాత్ర చేస్తారని ప్రకటించారుగా. మరి పాదయాత్ర చేయటం అంటే ఆయనకి ఇట్లానే రక్షణగా ప్రైవేట్ సైన్యం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ నాయకుల్ని ఎవరు తీసుకురామంటే వాళ్ళే తీసుకొస్తారు. వాళ్ళ ఒకవేళ రోడ్డు ఎమ్మటి నిలబడ్డా కూడా వాళ్ళనైతే పలకరించడం, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళడు కదా. వాళ్ళ నాయకులు ఎవరైతే అనుకుంటారో, ఎవరింటికి వెళ్ళాలనుకుంటారో, ఎవరినైతే మాట్లాడించాలనుకుంటారో ముందుగా వాళ్ళని తర్ఫీదు ఇచ్చేసి తీసుకుని వస్తారు. స్క్రిప్టెడ్ అంతే, వాళ్ళతో మాట్లాడతారు, అక్కడ జనాభా కనపడతారు, వాళ్ళ మనుషులే ఉంటారు. అది నాయకుడు ప్రోగ్రామా, సీరియలా? నాకు వెబ్ సిరీస్ లాగా ఉంది. ఓకే, అది